తీసుకుంది రాజకీయాల్లో షేరు. ఈరోజు ఆ ఊరిలో ప్రజల కోసం టైంలో ఇస్తుంది స్పేరు. ఆమె ఉండాలని కోరుతుంది ఆ ఊరి పేరే కోవూరు. ఆ కోవూరు ఎమ్మెల్యే గారైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ స్వాగతం అమ్మా. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీదున్న పెద్దలు పొలినేని కృష్ణన్న గారికి, భాస్కర్ అన్నకి, అలాగే సీనన్నకి, వారి కుటుంబ సభ్యులకి నమస్కారం. అదేవిధంగా మంత్రి రామనారాయణ రెడ్డి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు గారికి, నా సహచర ఎమ్మెల్యేలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకు ముందే ఈ హాస్పిటల్ గురించి నాకు కూడా మొత్తం తెలియదు. భాస్కరరావు అన్న చెప్పినప్పుడు విన్నాను. నాకు అనిపించింది ఈ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు జరుపుకొని 2500 మంది డాక్టర్లతో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ముఖ్యంగా మీ అన్నదమ్ముల ఐకమత్యమే అని చెప్పి నేను దీన్ని భావిస్తున్నాను. ఏ విధంగా అయితే మీరందరూ ఐకమత్యంగా ఉన్నారో దీన్నే ముందుకు తీసుకెళ్తూ మీ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్స్ అయితేనేమి, నర్సెస్ అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి, వీళ్ళందరినీ కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా మీరు కలిసి ఉన్నట్టే వాళ్ళు కలిసి పనిచేసే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా, ఏ కాంపిటీషన్ అయినా తట్టుకునే విధంగా 25 సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో ముందుకు వెళ్ళారని, ఎన్నో స్టేట్స్లో ఇంకా అభివృద్ధి చెందారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన నెల్లూరుకి మీ హాస్పిటల్లో నెల్లూరు హార్ట్ బీట్ అని ఒకటి ఉంది. అదే డాక్టర్ శ్రీనివాసరాజు గారు. ఎందుకంటే ఆయన వల్ల ఎంతోమంది ఎన్నో ఆగిపోయే గుండెలు నిలిచిపోకుండా ఈరోజు నిలబడుతున్నాయని ఎంతోమంది పేద ప్రజలు వచ్చి చెప్తూ ఉంటారు. ఇటువంటి డాక్టర్స్ ఇంకెంతోమంది మీ దగ్గర మీ కిమ్స్లో ఉన్నారు. వాళ్ళందరూ అందించిన సేవల వల్ల ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఎంతో తృప్తి చెందుతూ మీ అందరికీ అండగా నిలబడిందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు కిమ్స్ గ్రూప్.